వెల్కమ్ బ్యాక్ టు ది అమ్మా బాస్ ఛానల్ అండి. నేను మీ లక్ష్మిని. సో శ్రావణ మాసం వస్తుంది, ప్రతి ఇంట పసుపు కుంకుమ పూజలతో నిండుగా ఉంటుంది. సో అట్లనే మా ఊరిలో గ్రామదేవతకు చేసే ఈ నీళ్ళాభిషేకం మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను నేను. సో సంవత్సరం మొత్తం నేను ఈ పూజ కోసం వెయిట్ చేస్తూ ఉంటానండి. కార్తీక మాసంలో శివునికి అభిషేకం, శ్రావణ మాసంలో ఈ గ్రామదేవతకు చేసే ఈ నీళ్ళాభిషేకం చాలా చాలా అంటే చాలా నేను అదృష్టవంతురాలని చెప్పొచ్చు ఈ పూజ చేస్తున్నందుకు. ఒకందుకు అదృష్టం అనే చెప్పాలి, ఎందుకంటే నీళ్లు పోసే అవకాశం అనేది, నేను యాక్చువల్గా హైదరాబాద్ ఆఫీస్లో ఉండాలి, కానీ నేను హైదరాబాద్ ఆఫీస్ కొంచెం ఒక వారం 2 వారం కొంచెం పోస్ట్పోన్ చేసుకుని ఈ అకేషన్ కోసమే. సో మేము పనిగా ఇంకా మా గ్రామదేవతకు కూడా మేము పొంగళ్ళు పెట్టాము. పొంగళ్ళతో పాటు ఒక కోడిని కూడా తీసుకుని వెళ్ళాము. ఇక మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ వచ్చేసరికి మా ఇంటి దగ్గరలోనే ఇలా నాటుకోళ్ళని పర్చేస్ చేసుకున్నాము మేము. ఇట్లా ఒక 1 kg అలా చేసుకున్నాము. ఇంక మా ఫ్యామిలీ వరకే, మేము చుట్టాలని పిలవలేదు. ఇక శ్రావణ మాసం కదా, అమ్మవారికి పెట్టుకుందాము అని ఇక పొంగళ్ళు పెట్టాము. నేను వచ్చేసరికి 5 గుప్పుల్లో చేశాను, కొంచెం పెసరపప్పు యాడ్ చేసి. సో పొంగళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా పొంగళ్ళని మనం నెత్తి మీద పెట్టుకొని ఇంకా గుడి చుట్టూ ఒక 3 సార్లు ప్రదక్షిణలు చేసాము. ప్రదక్షిణలు చేసి ఇక కోడితో మా ఫ్యామిలీ మొత్తం. సో ఇది చద్ది దీపారాధన కూడా, మేము చల్ల అన్నం కూడా అమ్మవారికి నైవేద్యంగా ప్రిపేర్ చేస్తాం. అది ముందు రోజు రాత్రే ప్రిపేర్ చేస్తాము, వేడి పాలల్లో కొంచెం వేడి అన్నం వేసి. సో ఇదంతా మా ఊరిలోని గ్రామదేవత గుడి అండి, గంగానమ్మ తల్లిది. సో లోపల అమ్మవారు, మనం ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి ఎర్లీ మార్నింగ్ అమ్మవారికి నీళ్ళు పోసాం కదా. ఇప్పుడు ఇది ఆఫ్టర్నూన్ అంటే 10 o'clock ఆ టైము. అక్కడ వాటర్ క్యాన్ ఇంకా అక్కడే ఉంది. సో మాకు కొంచెం చాలా బాగా చేస్తారండి మా ఊర్లో ఈ శ్రావణ మాసం వేడుకలు అంతా. అక్కడ మాకు కళ్యాణ మండపం కూడా కొత్తగా బిల్డ్ చేశారు ఊరు వాళ్ళ కోసం. సో ఇక్కడ మేము ఇక్కడ పొంగల్లో పెట్టుకుని ఇక క్యూలో నుంచున్నాను. మా అన్న ఇంకా అంతా టెంపుల్లో దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇంకా కోడిని ప్రిపేర్ చేస్తున్నాడు. అంటే అక్కడ టెంపుల్లోనే వాళ్ళు ఇస్తారు. ఇక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంక ఇది మా శ్రావణ మాసంలో మేము చేసిన పూజ అంతా, పొంగళ్ళు ఇవన్నీ. సో థ్యాంక్ యూ.